హలో, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మాని. ఈరోజు స్పెషల్ మటన్ ఫ్రై అండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. తింటుంటేనే నోట్లో అలా వెళ్ళిపోద్ది అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఇది కొంచెం చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో ముక్క. ఆ విధంగా చేసుకోండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకొని బాగా కడుక్కొని శుభ్రం చేసుకోవాలండి. నిమ్మకాయతో ఉప్పుతో బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. అదేవిధంగా 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. వేసుకొని అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మొత్తం ముక్కలకు పట్టే విధంగా మనం చేత్తో కలిపేసుకోవాలండి. ఈ విధంగా చేత్తో బాగా ముక్కలకి అన్ని ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక 1/2 అవర్ పెట్టుకున్న తర్వాత అలాగే తీసి దాన్ని కుక్కర్లో వేసేసుకోవాలండి. కుక్కర్లో వేసే ముందు దాంట్లో ఆయిల్ వేయాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. పోసుకొని బాగా ముక్కలకి మొత్తం అన్ని ఆయిల్ను వాటర్ బాగా ఇదయ్యేటట్టు ఒకసారి గరిటతో తిప్పేసేసుకొని దాన్ని మూత పెట్టేసి కుక్కర్లో పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పోసుకున్నాం కదా, ఈ విధంగా అన్ని పెరుగు అన్నీ ఉన్నాయి కదండి, మొత్తం కలిసిపోయిద్ది. ఈ విధంగా మూత పెట్టేసుకొని 6 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇక ఉడికిందా, ఇదిగోండి ఈ విధంగా ఉడికిపోద్ది. ఈ విధంగా ఉడికిన తర్వాత చూసారు ముక్కను గుచ్చితే ఎలా దిగిపోతుందో, ఈ విధంగా ఉడకాలి. దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మనం ఈ మటన్ అంతా వేసేసుకున్నాక వేరే గిన్నె తీసుకొని దాంట్లో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో సన్నగా పొడవుగా కోసుకున్న ఒక 2 ఉల్లిపాయలు అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా వేపాలి. వేపుతూ ఉంటే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ మటన్ ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాం కదండి, అందువల్ల చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి తగినంత. వేసుకున్న తర్వాత ఉప్పు కావాలంటే ఉప్పు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని బాగా ఉల్లిపాయలు వేపుకోవాలి. ఈ విధంగా వేగుతూ ఉన్నప్పుడు దగ్గరుండి వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి తీసుకొని పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ఈ మటన్ తీసాం కదండి, వాటర్ ఉంటే ఉన్నాయి, ఏమీ కాదు, వాటర్తో కాస్త పోసేయాలి. వాటర్తో సహా పోసేయాలి. ఈ విధంగా పోసేసి బాగా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. నీళ్ళంతా ఎగిరేదాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత అందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువైతే చూసుకొని వేసుకోండి. కారం 1 స్పూన్ సరిపోద్ది. 1 స్పూన్ వేసుకొని బాగా ముక్కలకి ఎంత బాగా వాటరు మళ్ళీ కారము అన్నీ ఎగిరిపోయే విధంగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇందులో కొద్ది కరివేపాకు వేసుకోవాలి. ఎక్కువ కరివేపాకు ఉంటే ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులో ఒక 4 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి. వేసేసుకొని ఈ ముక్కలకి ఇవన్నీ పట్టే విధంగా ముక్కకి మసాలా పట్టే గరం మసాలా మొత్తానికి ఇదే ముక్కలకు పట్టే విధంగా వేపుకొని మనం మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అయినాక మూత తీసి చూస్తే వాటర్ అన్నీ ఎగిరిపోతాయండి. ఎగిరిపోయి మనకి ఆయిల్ పైకి వస్తుంది. చూసారా ఈ విధంగా అసలు స్మెల్ ఎలా ఉంటుందంటే అసలు ఎంత బాగుందంటే, ఇంకా దించుతామనగా 3-4 ఇలాచీలండి బాగా దంచి అందులో వేసుకోవాలి. ఎందుకంటే మనకు హోటల్లో ఇచ్చినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో అలా వస్తుంది అన్నమాట, మీరే గమనించండి. అలాగే పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని దించే ముందు వేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. వేసేయటం, ఒకసారి తిప్పేయటం, కొత్తిమీర జల్లేయటం, అంతేగాని ఇవి వేసి బాగా కలపొద్దండి. కలిపితే ఫ్లేవర్ పోద్ది. అలాగా వేసినప్పుడు వేసుకొని తిన్నప్పుడు ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదన్నమాట. అలాగే ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.